ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మీ కృపను బట్టి, మీ దయని బట్టి ఇంతవరకు మమ్మల్ని కాపాడారు. మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. జరుగుతున్న శుక్రవారం ఉపవాసి ప్రార్థన కూడికను దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థిస్తున్నారో వారందరి పక్షంగా మీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, వారి సమస్యల కొరకు, అయ్యా వారి కలిగి ఉన్న అనారోగ్యముల కొరకు, అయ్యా వారి కుటుంబాల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. అయ్యా, వారు ఏ విషయాలైతే మొరపెడుతున్నారో, ప్రార్థిస్తున్నారో వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో సఫలపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు. పాడుచున్న పాటలో మీరు ఉండండి, చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఎవరు ఎట్టి స్థితిలో ఉన్నారో ఎరిగి ఉన్న దేవుడు, హృదయములను ఎరిగేవాడు, అంతరంగమును పరిశోధించే గొప్ప దేవుడు. అయ్యా, నీకు వందనాలు. పరిశుద్ధుడా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అయ్యా, కృంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తండి. ప్రభువా, నీ కృపించమని ప్రార్థిస్తున్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీ ఆత్మ సహాయమును దయచేయమని ఉపవాసి ప్రార్థన కూడిక ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు మాతో ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెస్లేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయగీతం పాడి ప్రభునామాన్ని గనపరుస్తారు. తను పాడుతున్నప్పుడు తనతో పాటు కలిసి ప్రభువును గనపరచాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. ఉన్న
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభువుని గనపరిచిన బెసలేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని గనపరిచిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం నడిపింపబడుతున్న మా ఉపవాసి ప్రార్థన కూడికను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నా మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. దేవుని బిడ్డలారా, మీ అక్కర్ల కొరకు ప్రార్థిస్తున్నాం, మీ బిడ్డల జీవితాల కొరకు ప్రార్థిస్తున్నాం, వారి భవిష్యత్తుల కొరకు ప్రార్థిస్తున్నాం, వారికి వివాహముల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు మా కొరకు ప్రార్థన చేయండి అని తెలియజేసిన ప్రతి ప్రార్థన విన్నపమును ప్రభు పాదాల చెంత పెట్టి ప్రార్థిస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనా ఏ ప్రార్థన అక్కరున్నా, ఎటువంటి సమస్యలతో మీరున్నా మాకు తెలియజేసినట్లయితే మీ కొరకు భారంతో ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం ఉపవాసి ప్రార్థన కూడికలో మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మరొక అంశమును ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఏమిటి అంశం అంటే బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం అనే అంశమును గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. అయితే గడిచిన వారం మనం ఏ విషయంలో ధ్యానం చేసుకోవడం జరిగిందంటే, దేవుని బిడ్డలారా, దేవుడు సౌలునకు పగస్తుడు కాగా, సౌలు దేవుని దగ్గర ఎంత బతిమిలాడినా, దేవుని దగ్గర ప్రార్థించినా, లేక ప్రవక్తల ద్వారా తన నిమిత్తం ప్రార్థన చేయమని కోరినా, ప్రవక్తలు సౌలు విషయంలో ప్రార్థన చేసినా ఆలకించలేని స్థితిలో దేవుడు ఉన్నారు. అంటే దేవుడు పూర్తిగా సౌలును విడిచిపెట్టారు. సౌలుకు దేవుడు పగస్తుడిగా మారిపోయాడు అని మనం పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. అయితే దేవుని బిడ్డలారా, సౌలు ఇక తన ఎటు తోచలేని స్థితిలో ఒక కర్ణ పిశాచం కలిగిన స్త్రీ యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడే సౌలునకు బుద్ధి చెప్పుట కొరకు సమూయేలు ఆత్మను రప్పించినట్లు, సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడినట్లు, ఏమని సౌలుతో దేవుడు మాట్లాడారంటే, ఇగో రేపు ఈ వేళకు నీవును నీ 3 కుమారులు కూడా నాతో పాటు ఉంటారు. అంటే దేవుని బిడ్డలారా, అప్పటికి సమూయేలు మృతి పొందాడు. సమూయేలు యొక్క ఆత్మ సౌలుతో ఈ విధంగా మాట్లాడుతుంది, రేపు ఈ వేళకు నీవును నీ కుమారులు నాతో కూడా ఉంటారు అనే మాట సౌలు వినినప్పుడు భయపడి అన్నపానములను మానివేసి సొమ్మసిల్లిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. భోజనము చేయటం మానివేశాడు, ఎటూ తోచలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, ఆ కర్ణ పిశాచం కలిగిన స్త్రీ వచ్చి అంటుంది, అయ్యా మీరు కొంత భోజనం చేయండి, నీరసెళ్ళిపోతున్నారు. అయినప్పటికీ సౌలు భోజనం చేయట్లేదండి. సేవకులు వచ్చి అంటున్నారు, అయ్యా మీరు భోజనము చేయండి అనినప్పుడు సౌలు లేచి భోజనము చేసి, దేవుని బిడ్డలారా, ఆ రాత్రి అక్కడి నుండి వెళ్ళిపోయినట్లు 25వ వచనంలో, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనంలో మనకు కనబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవుని బిడ్డలారా. అయితే ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధమునకు దండెత్తి వారు వస్తూ ఉన్నారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధమునకు వస్తూ ఉన్నారు గనక, అంటే శత్రు దేశస్థులు యుద్ధమునకు వచ్చినప్పుడు సౌలు దేవుని దగ్గర విచారణ చేసేవాడు ప్రవక్తల ద్వారా. సమూయేలు బ్రతికి ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రార్థన చేసి యుద్ధమునకు వెళ్ళాలా లేదా అని చెప్పేవాడు. కానీ ఇప్పుడు దేవుడు సౌలు ప్రార్థన వినట్లేదు. సౌలు పక్షంగా ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వినటం లేదు. దేవుని బిడ్డలారా, ఇక సౌలు తిరిగి వెళ్ళిపోయాడు. ఫిలిష్తీయులు యుద్ధమునకు వస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవుని బిడ్డలారా, దావీదును మనం చూసినట్లయితే, దావీదు అప్పటికే ఫిలిష్తియా దేశంలో ఉన్నట్లు మనం చెప్పుకున్నాం. సిగ్లాకు అనే ప్రాంతంలో దావీదు ఉన్నాడు. అంటే సౌలునకు భయపడి పారిపోయి, ఇక సౌలు దగ్గర నేను ఉండినట్లయితే పదే పదే నన్ను తరుముతూ ఉన్నాడు గనుక నేను ఫిలిష్తీయుల దేశమునకు వెళ్ళిపోవటం మంచిది, ఎందుకంటే ఫిలిష్తీయ దేశమునకు సౌలు రాలేడు కదా అని అక్కడికి వెళ్ళి ఫిలిష్తీయుల రాజైన ఆకీష్తో మంచిగా ఉండి అక్కడ తన ఒక స్థలమును ఏర్పరచుకొని రాజు ద్వారా సిగ్లాగ్ అనే ప్రాంతంలో తాను తన జనులైన 600 మంది నివాసం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఫిలిష్తీయుల పక్షంగానే దావీదు ఉన్నాడు. దావీదు ఫిలిష్తీయులతో పాటు యుద్ధమునకు రావడానికి
అతడు ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల సర్దార్లు అంటూ ఉన్నారు, అయ్యా దావీదు ఇశ్రాయేలీయుడు, దావీదు ఇశ్రాయేలు పక్షంగా పనిచేస్తాడు, ఆయన మనతో ఉండినప్పటికీ మనతో పాటు ఉండి మనకు విరోధం అవ్వచ్చు తగిన సమయంలో, అప్పుడు మనం ఏమీ చేయలేం. ఎందుకంటే దావీదు మంచి యుద్ధ నేర్పరి కలిగిన వాడు. దావీదు గొలియాతును హతమార్చాడు కదా. అప్పుడు స్త్రీలందరూ సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలది అని ప్రతిగానములు పాడారు కదా. అంటే దావీదు గొలియాతును జయించుట మనం విన్నాము. ఆ దావీదు ఇప్పుడు మన పక్షంగా ఉండి మనతో పాటు వస్తున్నాడంటే నీవెందుకు నమ్ముతున్నావు అంటే, దేవుని బిడ్డలారా, ఫిలిస్తీన్ల రాజు దావీదు మీద నమ్మకత్వం కలిగి ఉన్నాడు. అయినప్పటికీ ఎంత చెప్పినా ఫిలిస్తీన్ల సర్దార్లు వినకపోవడాన్ని బట్టి దావీదుని పిలిచి, దేవుని బిడ్డలారా, నీవు యుద్ధమునకు రావద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు మంచి మనస్తత్వం కలిగిన వాడివే, నువ్వు యథార్థవర్తుండవే, కానీ ఫిలిస్తీన్ల సర్దార్లు నిన్ను వారితో రావడానికి ఇష్టపడట్లేదు అని చెప్పినప్పుడు దావీదుకు జనులు వెనుదిరిగిపోయి మరలా సిగ్లాగ్ అనే ప్రాంతంలోకి వారు వచ్చారు. వారు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ సిగ్లాగ్ అనే ప్రాంతము అగ్ని చేత కాల్చబడి ఉంది. అక్కడికి వచ్చినప్పటికీ అదంతా కాల్చబడి ఉంది. అక్కడ వారి కుటుంబాలు, వారి భార్యలు, వారి పిల్లలు ఎవరు వారికి కనబడట్లేదు. దేవుని బిడ్డలారా, ఎవరు వారికి కనబడలేనప్పుడు దావీదు యొక్క జనులు ఏడుస్తూ ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే 30వ అధ్యాయము 1లో మనం చదివినట్లయితే, దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లాగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లాగు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులనేమి అలుపులనేమి అందులోనున్న ఆడవారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని పోయి ఉండిరి. హల్లెలూయా. ఇప్పుడు దావీదు కుటుంబమును, ఈ 600 మంది జనుల కుటుంబములను, వారి పిల్లలను, వారి కలిగి ఉన్నదంతటినీ దేవుని బిడ్డలారా, వీరు అమాలేకీయులు వచ్చి ఏం చేశారంట, తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం, అమాలేకులు దండెత్తి వచ్చి అని వారు తీసుకుని వెళ్ళిపోయారు. అయితే వారందరూ అక్కడ కూర్చుండి ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడుస్తున్నారు. అయ్యో మా పిల్లలు, మా కుటుంబాలు అని వీరందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. మొత్తం అంతా కాల్చబడి ఉంది. అక్కడ వారికి ఏమీ కనబడట్లేదు. దేవుని బిడ్డలారా, వారు ఏడుస్తున్నారు. వారికి ఎటు వెళ్ళాలో తెలియదు, వారి కుటుంబాలు ఏమయ్యో వారికి తెలియదు. అప్పుడు దేవుని బిడ్డలారా, ఈ దావీదుతో ఉన్న 600 మంది అనుకున్నారంట, ఈ దావీదుని బట్టే మనకి శోధన కలుగుతుంది, ఈ దావీదుని బట్టే మనకి ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొనవలసిన పరిస్థితులు వస్తున్నాయి, గనుక మనం దావీదుని రాళ్ళు రువి చంపుదాం రండి అని ఒక బాధలో, ఆవేశంలో వారు మాట్లాడుతూ ఉన్నారు. దావీదు దేవుని బిడ్డలారా ఆ జనుల మాటలను వింటున్నాడు, కానీ వాటికి భయపడకుండా దేవుని సన్నిధిలో మోకరించి, తన స్థలములకు వెళ్ళి మోకరించి దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. అయ్యా, నేను వెళ్ళి మరలా నా కుటుంబాలను తెచ్చుకోగలనా, శత్రువులను నేను తెలుసుకోగలనా అని చెప్పి దావీదు విచారణ చేస్తూ ఉన్నాడండి. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 8వ వచనంలో మనం కనబడుతుంది, నేను ఈ దండను తరిమిని ఎడల దాన్ని కనుగొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. హల్లెలూయా. దావీదు విచారణ చేస్తూ ఉన్నాడు. జనులు బాధలు అన్న మాటలను దావీదు పట్టించుకోవట్లేదు, విచారణ చేస్తున్నాడు దేవుని దగ్గర. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని అని అక్కడ వాక్యంలో మనం చూస్తాం, 6వ వచనంలో కనబడుతుందండి. దేవుని బట్టి ఇక ధైర్యం కోల్పోయాడు, తన కుటుంబం అంతా పోయింది. దావీదు ధైర్యం తెచ్చుకొని దేవుని బిడ్డలారా దేవుని యొద్ద విచారణ ఎప్పుడైతే చేశాడో, దేవుడు అంటున్నారు దావీదుతో, నువ్వు వెళ్ళు, నీ వారిని కనుగొనగలవు, మరలా నీ వారిని నువ్వు తెచ్చుకోగలవు అని దేవుడు మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా, సౌలు ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడట్లేదు,
సౌలు యొక్క విచారణ, సౌలు యొక్క మనవులను దేవుడు వినట్లేదు. కానీ దావీదు బరపడుతున్నాడు, దావీదు విచారణ చేస్తూ ఉన్నాడు. దావీదు యొక్క మొర, దావీదు యొక్క విచారణ, దావీదు యొక్క బాధను ఎవరు చూస్తూ ఉన్నారు? దేవుడు చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దావీదు ప్రతి విషయము దేవుని మీద ఆధారపడే ఆత్మీయత కలిగినవాడు, దేవుని మాటకి ప్రాధాన్యత ఇచ్చే ఆత్మీయత కలిగినవాడు, దేవుని స్తుతించే ఆత్మీయత కలిగినవాడు, దేవునికే ప్రథమ స్థానం ఇచ్చే ఆత్మీయత కలిగినవాడు. గనుకనే దావీదు విచారణ చేసిన వెంటనే దేవుడు అంటున్నారు, దేవుని బిడ్డలారా నువ్వు వెళ్ళు, నువ్వు వారిని కనుగొంటావు. దేని బిడ్డలారా, ఈ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే దావీదు వెంటనే లేచి ఈ 600 మందిని పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. అయితే సగం దూరం వచ్చినప్పుడు 200 మంది నీరసిల్లిపోయి ఇక మేము రాలేము అని చెప్పి వారు ఆగిపోయారు. దేని బిడ్డలారా, 400 మందిని దావీదు పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి మార్గ మధ్యంలో దేని బిడ్డలారా సొమ్మసిల్లి పడి ఉన్నాడు. అయితే ఆ వ్యక్తిని ఈ జనులు చూచి వెళ్ళి ఆ ఒక్క వ్యక్తిని దేవుని బిడ్డలారా దావీదునకు దగ్గరికి తీసుకొని వచ్చినప్పటికీ అప్పటికి అతను ఆహారం లేక, నీళ్లు లేక, మాట కూడా మాట్లాడలేక సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉన్నాడు. వెంటనే ఆ వ్యక్తికి భోజనం పెట్టి నీళ్ళిచ్చి అతన్ని కొంత సేద తీర్చుకున్న తర్వాత దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వెవరు, నువ్వు ఇక్కడ పడి ఉన్నావు ఎందుకు అని దేవుని బిడ్డలారా ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను ఐగుప్తీయుడను, నేను అమాలేకులో ఉన్న ఒక వ్యక్తికి దాసునిగా ఉన్నాను. అయితే నా యజమానుడు నేను సొమ్మసిల్లిపోయినప్పుడు నన్ను ఇక్కడ వదిలి వెళ్ళిపోయాడు. మేము ఫలానా స్థలమునకు వెళ్ళి ఆ పట్టణమును అగ్నిచేత కాల్చివేశాము, అంటే సిగ్లాగు ప్రాంతమును కాల్చివేసామని చెప్పి ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. వెంటనే దావీదు, నీవు మాతో కూడా వచ్చి వారు అమాలేకీయులు ఎటు వెళ్ళారో, ఎక్కడికి వెళ్ళారో మాకు మార్గము చూపగలవా అని ఆ వ్యక్తిని అడిగినప్పుడు దేవుని బిడ్డలారా నేను చూపగలను. అయితే మీరు మరలా నా యజమానునికి అప్పగించకుండా, మీరు నాకేమి చేయకుండా ఉంటానంటే నేను తప్పనిసరిగా మీకు మార్గాన్ని చూపుతాను అని దేవుని బిడ్డలారా ఆ వ్యక్తి ఈ అమాలేకీయులు ఎటువైపు వెళ్ళారో, వారు వెళ్ళే స్థలం ఏంటో, వారు ఉండే స్థలం ఏంటో తీసుకొని వెళ్ళి చూపించినప్పుడు అక్కడ దావీదును, దావీదు యొక్క జనులను, అక్కడ ఉన్న వారందరితో యుద్ధము చేసి దేవుని బిడ్డలారా అప్పటికి వారు ఈ పట్టణాలు దోచుకొని వెళ్ళినటువంటి ఈ ఆహార పదార్థములను తిని తాగి తూలుతూ పాటలు పాడుతూ ఉన్నారు. అక్కడ వారందరినీ హతమార్చి వారి కలిగి ఉన్న భార్యలను, వారి పిల్లలను, వారి సంపదను మరలా తీసుకుని, అంతేకాకుండా ఈ అమాలేకు వారు దేవుని బిడ్డలారా ఏ పట్టణాలను అయితే దోచుకొని వారు దోపుడు సొమ్మును తెచ్చారో దానంతటిని కూడా వీరు తీసుకొని తిరిగి మరలా సిగ్లాగు అనే ప్రాంతంలోకి వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నానంటే దేవుని బిడ్డలారా దావీదు ప్రార్థనను దేవుడు వింటూ ఉన్నాడు. దావీదునకు మార్గములో త్రోవ చూపేవారిని కూడా దేవుడు ఏర్పరిచారు. ఆ ఐగుప్తీయుడిని కూడా దేవుడే అక్కడ దావీదునకు చూపించాడు. ఆ వ్యక్తి ద్వారా అమాలేకు వారు ఎటు వెళ్ళారో కూడా మార్గాన్ని దేవుడు చూపించాడండి. హల్లెలూయా. అంటే ప్రార్థన చేస్తే మనకు మార్గములను సరళము చేసే దేవుడైనా దావీదునకు కష్టము లేకుండా చక్కటి మార్గాన్ని దేవుడు ఏర్పరిచి ఏ మార్గం గుండా వెళ్తే వారి కుటుంబాలను వారు తెచ్చుకోగలరో, వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియజేసే ఒక వ్యక్తిని దేవుడే అక్కడ ఉంచాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థనలు వినే దేవుడు. ఆయన కొరకు ఖచ్చితంగా బ్రతికేవారు, ఆయనకి ఇష్టముగా బ్రతికేవారు, ఆయన నీతిని వెతికేవారు, ఆయన పరిశుద్ధతని వెతికేవారు, ఆయన కొరకు ఆయన మాట విని బ్రతికేవారు. ప్రార్థన చేస్తే వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితి నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఇస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదునకు దేవుడు అట్టి రీతిగా సహాయం చేసినట్లు దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా దావీదు మరలా తన కుటుంబాలు తీసుకొని క్షేమంగా సిగ్లాగని ప్రాంతంలోకి వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధంలోకి వెళ్తున్నారని మనం చెప్పుకున్నాం. ఇశ్రాయేలు మీదకి యుద్ధంలోకి వచ్చి ఇశ్రాయేలుని వారు తరుముతూ ఉన్నారు. ఇశ్రాయేలు ఫిలిస్తీయులు ఎదుట నిలవలేక పారిపోతున్నారు. చాలామంది హతులైపోతున్నారు.
ఆ ఫిలిస్తీన్ల యొక్క ఏమండి బాణముల్లోనే వారి ఖడ్గములలోనే ఈ సౌలు ముగ్గురు కుమారులు కూడా గాయాలైపోయారు. ఈ ముగ్గురు కుమారులు ఒక దగ్గర పడిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు కుమారులు చనిపోయారు. సౌలు శరీరం అంతా గాయములతో కొర ప్రాణంలో ఉన్నాడు. సౌలు కూడా ఫిలిస్తీన్ల చేతిలో గాయపరచబడ్డాడు. ఈ విషయాలు దేవుని బిడ్డలారా 31వ అధ్యాయం సమూయేలు రాసిన మొదటి గ్రంథం 31వ అధ్యాయము 3 నుండి చదివినట్లయితే మనకు కనబడుతుందండి. చూడండి, సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అభినాదాబు, మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులో వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాసము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయి వానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చెయ్యునొల్లకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయేవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమయ్యను. హల్లెలూయా. సౌలు యొక్క ముగ్గురు కుమారులు మరణమయ్యారు. సౌలు కూడా బహుగా గాయాలు పొందాడు, ఇక బ్రతకలేని స్థితి. అప్పుడు తన ఆయుధములు మోయేవాడిని పిలిచి, ఈ ఫిలిస్తీన్ల చేతిలో నా ప్రాణం పోకుండానట్లు నీవు నన్ను పొడువు అంటే అతడు భయపడి, నేను పొడవను, నేను నిన్ను చంపనన్నప్పుడు సౌలే తన యొక్క దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే తన ఆయుధములను మోయవానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చెయ్యనల్లకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద తానే పడి మరణమైనట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ విషయం చూసిన ఆయుధములు మోయేవాడు భయముతో తాను కూడా తన కత్తి మీద పడి మరణమయ్యాడు. దేవుని బిడ్డలారా, ఫిలిస్తీన్లు ఇక సౌలు ముగ్గురు కుమారులు ఎప్పుడైతే మరణమయ్యారో ఈ విషయం విన్నవారు ఇశ్రాయేలు ప్రజలందరూ పారిపోయారు. చాలామంది హతమార్చబడ్డారు. ఆ ప్రాంతం అంతా కూడా దేవుని బిడ్డలారా అది ఇశ్రాయేళ్ల ప్రాంతము. దాన్ని అంతటిని ఫిలిస్తీన్లు వారు స్వాధీనపరుచుకొని వారు అక్కడున్న సంపద అంతా పట్టుకొని వారు వెళ్ళిపోయారు. మరలా వారు వచ్చి దేవుని బిడ్డలారా చూచినప్పుడు గిల్బోవా అనే పర్వతం మీద ఫిలిస్తీన్లు వచ్చి చూచినప్పుడు అక్కడ సౌలు ముగ్గురు కుమారుల శవములు పడి ఉన్నాయి. వారు వెంటనే సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు యొక్క తలను కొట్టి సౌలు యొక్క మొండెమును తలను అంతేకాకుండా వీరు ముగ్గురు కుమారుల శవములను కూడా తీసుకుని ఫిలిస్తీన్ల దేశమునకు తీసుకుని వెళ్ళి ఈ సౌలు యొక్క మొండెమును దేవుని బిడ్డలారా వారి యొక్క గుళ్ళలో పెట్టుకున్నారు. అంతేకాకుండా ఈ ముగ్గురు కుమారుల శవములను సౌలు యొక్క ఆయుధములన్నిటిని కూడా పట్టుకొని వెళ్ళి వారి దేవతా గుడిలో వారు పెట్టుకొని దేవుని బిడ్డలారా ఈ శవములను ముక్కలుగా వారు చేసి అవి వాటన్నిటినీ కూడా ఒక గోడల మీద వారు పెట్టి కొన్ని ఆయుధములను ఫిలిస్తీన్ల దేశం అంతటికి పంపి ఇగో జయ వర్తమానం మనకు కలిగింది, సౌలు ముగ్గురు కుమారులను మనం హతమార్చాం అని సమాచారాన్ని వారు అందించి దేవుని బిడ్డలారా ఈ సౌలు మొండెమును ఈ ముగ్గురు కుమారుల యొక్క శవములను కూడా వారి ప్రాంతంలో గోడల మీద వారు పెట్టినట్లు దేవుని వాక్యంలో మనకి కనబడుతుంది. ఈ విషయాలు 8 నుండి చదివినట్లయితే మనకు కనబడుతుందండి. దేవుని బిడ్డలారా సౌలు దుర్మరణం పొందినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఇక సౌలు ఇశ్రాయేలుకు రాజు, కానీ ఒక భయంకరమైన మరణాన్ని తను తెచ్చుకున్నాడు. తన కుమారులు కూడా తన కళ్ళ ఎదుటే మరణం పొందారు. దేవుని బిడ్డలారా ఇంతటి శాపమును సౌలు మీదకి ఎందుకు వచ్చిందంటే సౌలు దేవుని మాట వెనక దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకగా మారి దేవుని పక్కన పెట్టి తన ఇష్టానుసారంగా జీవించడాన్ని బట్టే సౌలు చివరికి తానంతటి తానే మరణం పొందే స్థితి వచ్చింది. తన కళ్ళ ఎదుటే తన కుమారులు చనిపోయే మరణమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇశ్రాయేలు ఓడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫిలిస్తీన్లకు జయము కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవుని బిడ్డలారా అయితే ఈ విషయాన్ని దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే చూడండి 11వ వచనంలో ఒక విషయం మనకు తెలియపరచబడుతుంది. 11లో మనం చదివినట్లయితే
అయితే ఫిలిస్తీయులు సౌలుకు చేసిన దాన్ని గూర్చి వార్త యెబెస్గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బెస్సాను పట్టణపు గోడ మీద నుండి దించి ఏబేసునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచ్చుల వృక్షం కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండేరి. హల్లెలూయా. ఈ యాబేస్గిలాదు వారు ఎవరు అని మనం చూసినట్లయితే సౌలు దేవుని బిడ్డలారా ఒకానొక దినమున సౌలు అంటే అప్పటికి ఇంకా సౌలు రాజుగా చేయబడలేదు, సమూయేలు ద్వారా అభిషేకం చేయబడ్డాడు. ఆ సమయంలో దేవుని ఆత్మ సౌలు మీద బలంగా ఉండేది. మంచి ప్రేమ, మంచి కనికర స్వభావంతో ఉండేవాడు. ఈ యాబేస్గిలాదు వారు దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి ద్వారా వారు శోధింపబడుతూ ఉన్నట్లు ఈ విషయాలు మనకి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 11వ అధ్యాయము 1లో మనం చూస్తే, అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యెబెస్గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యెబెసి వారందరూ మేము నీకు సేవ చేయదము, మాతో నిబంధన చేయమని నాహాసుతో అనిరి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మోనీయుడైన నాహాసు ఈ యెబెస్గిలాదు వారి మీదకు వచ్చి మీరు నాకు దాసులుగా మారిపోవాలంటే వారు అంటున్నారు, నిజమే నీకు మేము దాసులుగానే మారిపోతాం, అయితే మాకు సహాయము చేయమని ఇశ్రాయేలు ప్రజలకు మేము సమాచారం పంపిస్తాం, వారు ఒకవేళ మాకు సహాయం చేస్తే మేము ముందుకు వెళ్తాం, లేనట్లయితే నీకు దాసులం అయిపోతాం. అంటే ఈ వ్యక్తి ఈ నాహాసు వారితో ఏమి నిబంధన చేసుకున్నాడంటే, మీ కుడి కన్నులను నేను తీసివేస్తాను, మిమ్మల్ని దాసులుగా నేను చేసుకుంటాను అని వారికి నిబంధన వారితో మాట్లాడినప్పుడు ఈ యెబెస్గిలాదు వారు దేవుని బిడ్డలారా చాలా ఏడ్చారు. ఇశ్రాయేలు ప్రజలకు వర్తమానం పంపి వారు ఏడుస్తూ ఉన్న సంగతి సౌలుకు వినబడినప్పుడు సౌలు కొంతమందిని తీసుకొని వెళ్ళి ఈ అమ్మోనీయుడైన నాహాసుతో యుద్ధము చేసి దేవుని బిడ్డలారా వీరికి సహాయపడినట్లు ఈ 11వ అధ్యాయం 1 నుండి 11 వరకు మనం చదివినట్లయితే మనకు కనబడుతుందండి. అంటే ఈ యెబెస్గిలాదు వారికి సౌలు సహాయపడ్డాడు, సౌలు వారికి సహాయము చేశాడు. వారి కన్నులు పోకుండా వారు ఈ అమ్మోనీయుడైన నాహోసునకు దాసులు కాకుండా దేవుని బిడ్డలారా సౌలు సహాయపడినందుకు వారి కృతజ్ఞతా హృదయములై సౌలు యొక్క మొండెము వారి కుమారుల కళేబరములు గోడల మీద పడి ఉండుట వారు చూచి తట్టుకోలేక, ఈ సౌలు మనకు ఒకానొకప్పుడు సహాయం చేశాడు కదా, మనకు మేలు చేశాడు కదా, మనం వెళ్ళి వాటిని తీసుకొని వచ్చి పాతి పెడదాం అని ఎవ్వరికీ తెలియకుండా రాత్రివేళ నెమ్మదిగా వెళ్ళి ఆ గోడల మీద ఉండి దేవుని బిడ్డలారా వాటిని దించి వారి ప్రాంతం నాకు తీసుకొని వెళ్ళి వాటిని దహనము చేసి ఆ శల్యములను ఎముకలను దేవుని బిడ్డలారా వారి ఊరిలోనే పిచ్చుల వృక్షం దగ్గర పాతి పెట్టినట్లు 13వ వచనంలో మనకు కనబడుతుంది. హల్లెలూయా. అంటే వారు కృతజ్ఞత కలిగిన వారిగా ఉన్నారు. సౌలు విషయంలో సౌలు మేలు చేశాడు గనక మరలా సౌలులకు మేలు చేయాలనే కృతజ్ఞత కలిగి వారి యొక్క శవములను తీసుకుని వచ్చి పాతి పెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు రాజులు అంతేకాకుండా ఇశ్రాయేలీయులు చనిపోతే పాతి పెడతారు, సమాధి చేస్తారు. కానీ ఇక్కడ సౌలు యొక్క శవమును మొండెమును తలను వేరు చేశాడు ఫిలిస్తీన్ల రాజు, ఫిలిస్తీన్లు సర్దార్లు. కనుక వాటిని దహనము చేయవలసిన పరిస్థితి వచ్చింది. వాటిని దహనము చేసి ఎముకలను మాత్రమే తీసి పాతి పెట్టారు. దేవుని బిడ్డలారా ఇంత ఘోరమైన పరిస్థితిని, అంటే తన శవమును కూడా పాతి పెట్టలేని పరిస్థితిని సౌలు ఎందుకు తెచ్చుకున్నాడంటే దేవుని మాట వినకపోవడాన్ని బట్టే, దేవునికి అవిధేయుడుగా బ్రతకడాన్ని బట్టే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇలాంటి పరిస్థితిని తెచ్చుకున్నాడండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా మనం దేవుని మాటను వినాలి, దేవుని ఆజ్ఞలను గైకొనాలి, దేవునికి ఇష్టమైన పనులను మనం చేయాలి, దేవుడు చేయవద్దన్న పనులకు మనం దూరంగా ఉండాలండి. సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడినట్లే సౌలు ముగ్గురు కుమారులు కూడా మరణమయ్యారు. ఒక్క దినమందే వారు మరణం పొందినట్లు దేవుని వాక్యంలో మనం చెప్పుకున్నాం.
నిజమే దేవుని బిడ్డలారా, దేవుని మాట వినక దేవునికి అవిధేయులుగా బ్రతికి ఎంతోమంది ఇటువంటి దుర్మరణమును, ఇటువంటి భయంకరమైన మరణాలు తెచ్చుకుంటూ ఉన్నారండి. దేవుని బిడ్డలారా, దేవుని మాట మనం వినాలి. దేవుని మాట ఎవరైతే వింటారో వారు నిత్యము బ్రతుకుతారు, వారు నిత్యము కాపాడబడతారండి. దావీదు గురించి మనం చెప్పుకున్నాం. దావీదు దేవుని మాట వింటూ ఉన్నాడు, దేవుడు చెప్పినట్లు బ్రతుకుతున్నాడు గనక దావీదు ప్రార్థనను దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. దావీదు ప్రార్థన దేవుడు విని దావీదుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉపవాసి ప్రార్థన కూడికలో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు నీతో మాట్లాడే ఆత్మీయతను నువ్వు కలిగి ఉండాలి. నువ్వు మాట్లాడినప్పుడు దేవుడు వినే ఆత్మీయతను నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనంలో మనకు కనబడుతుంది. అప్పుడు నీవు పిలవగా ఆయన నేనున్నానను, నువ్వు పిలిస్తే నేనున్నాను అని దేవుడు వెంటనే మాట్లాడే ఆత్మీయతలోకి మనం రావాలండి. హల్లెలూయా. అప్పుడే మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుతాయి. వెంటనే ఆయన యొద్ద నుండి మన సమాధానం పొందుకోగలం. దేవుని బిడ్డలారా, ఈ వారంతో ఇశ్రాయేలు మొదటి రాజు అయిన సౌలు విషయమే మనం ముగించుకుంటూ ఉన్నాం. సౌలు మరణం పొందాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇశ్రాయేలీయులకు రెండవ రాజుగా దావీదు చేయబడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, వచ్చేవారు దావీదు యొక్క రాజ్య పరిపాలన, దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేయబడడం, ఈ విషయాలన్నీ వచ్చేవారం మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు రాజు అయిన సౌలు గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. అటువంటి ఆత్మీయతకు మనం చోటివ్వక దావీదు వంటి ఆయన చిత్తానుసారమైన మనసు, ఆయన దేవునికి ఇష్టడుగా బ్రతికే మనస్సును కలిగి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, మనము ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నాం కనుక ఆయన ఆజ్ఞలు గైకుంటూ, దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైన పనులను మనం చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మన ప్రార్థన వింటూ ఉన్నాడని యోహాను రాసిన మొదటి పత్రిక దేవుని బిడ్డలారా 3వ అధ్యాయము 22, 23లో మనకు కనబడుతుందండి. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయనకి ఇష్టమైనవి మనం చేస్తున్నాం గనక మనం మొరపెట్టినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు ఆయన మనకి సమస్తాన్ని దయచేస్తూ ఉన్నారని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 7లో మనం చూసినట్లయితే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడునని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనలో ఆయన మాటలు, ఆయన యందు మనం నిలిచి ఉంటే మనం ఏది అడిగినా అది మనకి ఇచ్చే దేవుడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అది మనకు దొరుకునని దేవుని బిడ్డలారా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాం. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అది మనం పొందుకుంటూ ఉన్నామని, అది మనకు దొరుకుతూ ఉందని. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ప్రార్థిస్తున్న మనం దేవుని దగ్గర సమాధానం, నేనున్నాను అని దేవుడు ఒక అభయం ఇచ్చే ఆత్మీయతను, ఆయన మాట వింటూ, ఆయన ఆజ్ఞలు గైకుంటూ, ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఇష్టమైన పనులను చేసి దేవుని ద్వారా సమాధానమును, మేలును, దీవెనను పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఉపవాసి ప్రార్థన కూడికను మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి మీకు వందనాలు అయ్యా. కొన్ని వారాలుగా ఇశ్రాయేలు రాజైన సౌలు విషయమై ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. మీకు వందనాలు అయ్యా, నీకు స్తుతులు. సౌలును నీ ఆత్మతో నింపావు, కొత్త మనసునిచ్చావు. సౌలును ప్రేమించి దేవా ఇశ్రాయేలు మొదటి రాజుగా నువ్వు దీవించావు. అయితే సౌలు నాయనా నీ మాట వినక మీ మీద తిరుగుబాటు చేసి దేవా ఇగోనైనా తనకిష్టముగా తను బ్రతికి చివరికి నాయన తన మరణమును, తన కుమారుల మరణమును
ఒక్క దినమందే అయ్యా తను చూచాడు. దేవాని స్తోత్రాలు. పరిశుద్ధుడా, ఇగో నాయన నీ మాట వింటే మేము బ్రతుకుతాం ప్రభువా, ఇగో నీ మాట వింటే మేము దీవించబడతామని ఇగో దావీదు ద్వారా మాతో మాట్లాడారు. మీ స్తోత్రాలు. నిజమే, దావీదు విచారణ చేసినప్పుడు వెంటనే దావీదు నాకు సమాధానం ఇచ్చి దావీదుతో మాట్లాడినట్లు ప్రభువా మేము ప్రార్థించినప్పుడు మాకు సమాధానం ఇస్తానని, మాతో మాట్లాడుతానని, నేనున్నానని అయ్యా నువ్వు అభవిస్తామని ప్రభువా మాట్లాడారు. మీకు వందనాలయ్యా. గనుక సౌలు వంటి ఆత్మీయతకు మేము చోటీక, దావీదు వంటి నీకు ఇష్టముగా నీ చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారంగా మేము ఉంటూ ప్రార్థించినట్లు సహాయం చేయండి. దేవా మీ స్తోత్రాలు. ఈ మాటలన్నింటినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. మాటలు విన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా. ఉపవాస ప్రార్థన కుడికలు ఏకిపిస్తున్నా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా బలహీనగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరములు తాకమని ప్రార్థిస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దయచేయండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సమస్యలతో, రుణభారాలతో, ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో కుటుంబాలు నశించిపోతూ ఉన్నాయి. అట్టి కుటుంబాలకు నెమ్మది, సమాధానం, విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో కలుగునుగాక అని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అలాగే తండ్రి దేవా, హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ గారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారి అక్కర్లన్నింటినీ తీర్చండి, వారి అవసరాలన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, స్థానిక మా సంఘ కుటుంబములందరినీ మీరు దీవించండి. మా సంఘ బిడ్డలందరి చుట్టూ మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. మహోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను. మా కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాలను దీవించండి, వారి అక్కర్లు తీర్చండి ప్రభువా. నీకు వందనాలు. యవన బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది యవనస్తులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చక్కటి ఉద్యోగములను వారికి దయచేయండి. వివాహాలు కాని యవన బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ చిత్తం, మీ సంకల్పం ఉన్న కుటుంబాలను వారికి దయచేయండి అయ్యా. నీకు వందనాలు. రక్షణ లేని యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షణ దయచేయండి దేవా. మీ స్తోత్రాలు. వివాహము జరిగి ఇగో సంతానము లేకున్న కుటుంబాలు మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. చక్కటి సంతానం వారికి దయచేయండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మా దేశం చుట్టూ నీ కాపుదల ఉంచండి. దేశ సరిహద్దుల్లో నెమ్మది, సమాధానం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మా దేశంలో చక్కటి ఆహారం ఉంచండి. కరువు లేకుండా మా దేశాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. రైతులు వేస్తున్న విత్తనాలు దీవించి సమృద్ధి అయిన పంటలు పండడానికి సహాయం చేయండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు. సేవకుల కుటుంబాలను మీరు దీవించండి. వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తున్నాను అయ్యా. మా పరిచర్యను దీవించండి ప్రభా. మా పరిచర్యలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి ప్రభా, ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఆర్థికంగా మీరు మమ్మల్ని బలపరచండి. మరి ఎక్కువగా నీ పని చేయనట్లు ప్రభా మమ్మల్ని బలపరిచి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకు వందనాలు. మరొకసారి మా సంఘమును, మా పరిచర్యను, మా కుటుంబాలను మీ చేతిలో పెడుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోని తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. ప్రభు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.